హలో! వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. రీసెంట్‌గా యూపీఎస్సీ 2023 టాపర్స్ లిస్ట్ ఆల్రెడీ చూసాం. అండ్ మార్క్స్ లిస్ట్ అనేటువంటిది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ కాంటెక్స్ట్‌లో టాపర్ 1 నుంచి టాపర్ 10 వరకు అంటే 1-10 ర్యాంక్స్ వరకు ఒక్కొక్కరికి టోటల్‌గా ఎన్ని మార్క్స్ వచ్చాయి. సాధారణంగా మనకి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అనేటువంటిది కంప్లీట్‌గా మనకి కన్సిడరేషన్ చేసేది మెయిన్స్ ఎగ్జామ్ ప్లస్ పర్సనాలిటీ టెస్ట్ ఏదైతే ఉందో ఓవరాల్‌గా ఈ 2 ప్రాసెస్ ఆఫ్ ద ఎగ్జామ్ కలిపి 2025 మార్క్స్‌కి టోటల్ ఉంటుంది. అంటే మీకు 2025 మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తే టాపర్ 1కి అంటే ఫస్ట్ ర్యాంకర్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయంట? కేవలం 1099. ఇక్కడ కేవలం అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే 1100 మార్కులు వస్తేనే ఫస్ట్ ర్యాంకర్ అయ్యారు అంటే నాట్ ఈవెన్ 60% ఆఫ్ ద టోటల్ మార్క్స్. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఎంత చదివామన్నది కాదు, చదివింది ఎంత విధంగా రివైజ్ చేసుకొని గుర్తుపెట్టుకొని దాన్ని ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేశామనేదే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ యూపీఎస్సీ ఏం టెస్ట్ చేస్తుంది? మనకి అకాడమిక్ ఇయర్‌లో లాగా 100కి 90 మార్కులు లేదంటే 95 మార్కులు వేయట్లేదు. సో, 100కి 50 మార్కులు వేస్తేనే యూ ఆర్ ద టాపర్. అంటే దాని అర్థం ఏంటంటే మనం చదివేటువంటి దాన్ని చాలా కాన్సంట్రేషన్‌గా అండ్ రివిజన్ అంటే ఎక్కువ రోజులు గుర్తుండే విధంగా ఎక్కువ సార్లు రివైజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్స్ మార్క్స్ అనేటువంటివి కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. రిటన్ టోటల్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూకి సెపరేట్‌గా మార్క్స్ ఇచ్చారు. టోటల్‌గా మనకి ఇంటర్వ్యూకి 275 మార్క్స్ ఉంటాయండి. 275 మార్క్స్ ఉంటాయి. మెయిన్స్‌కి 1750 మార్క్స్ ఉంటాయి. అంటే మెయిన్స్‌లో 1750 మార్కులకు గాను 899 వచ్చాయంట. ఎవరికి? ఫస్ట్ ర్యాంకర్‌కి. ఇంటర్వ్యూలో 200 మార్క్స్. అసలు ఇంటర్వ్యూలో 180 క్రాస్ చేస్తేనే చాలా మంచి మార్క్స్ అని అర్థం. సో, 180 క్రాస్ చేస్తేనే చాలా మంచి మార్క్స్. 275 గాను 200 మార్క్స్ వచ్చాయంటే ఇక్కడ టాపర్‌కి మెయిన్ అడ్వాంటేజ్ ఎక్కడ జరిగింది అంటే ఇంటర్వ్యూలో. ఎందుకంటే మెయిన్స్‌లో ఇంచుమించు అందరికి 899, 892, 875 పెద్దగా డిఫరెన్స్ లేదు. కానీ మీరు ఇక్కడ చూడండి టాపర్ 2కి అంటే సెకండ్ ర్యాంకర్‌కి 175 ఇంటర్వ్యూలో వచ్చాయి. అంటే 25 మార్క్స్ ర్యాంకర్ 1 అనేటువంటి వ్యక్తి ఇంటర్వ్యూలో గ్రాస్ప్ చేయడం జరిగింది. సో, 1099 ఇస్ అ టాపర్ మార్క్స్ అనమాట. అవుట్ ఆఫ్ 2025 1099 అనేది ఫస్ట్ ర్యాంకర్‌కి వచ్చినటువంటి మార్క్స్. దాన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి అంటే మనం ఎంత సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నామని కాదు, ఎంత పర్ఫెక్షన్ అనేది ఉంది సబ్జెక్ట్‌లో. సో, ర్యాంకర్ 1కే 1100 మార్క్స్ వచ్చినప్పుడు సాధారణంగా దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ర్యాంకర్‌కే 60% ఆఫ్ మార్క్స్ రాలేదు అంటే పేపర్ యొక్క టఫ్‌నెస్ కావచ్చు, ఈ యొక్క కరెక్షన్ యొక్క టఫ్‌నెస్ అనేటువంటిది మనం అర్థం చేసుకొని, మనం నేర్చుకున్నటువంటి దాన్ని ఎంత నీట్‌గా ప్రెజెంట్ చేయాలి అనేటువంటిది ఉద్దేశ్యం ఇక్కడ. తర్వాత సెకండ్ ర్యాంకర్‌కి రిటన్ టెస్ట్ అంటే మెయిన్స్‌లో 892 వచ్చాయి. ఇంటర్వ్యూలో 175 వచ్చాయి. అండ్ ఓవరాల్‌గా 1067 సెకండ్ ర్యాంకర్. అదేవిధంగా థర్డ్ ర్యాంకర్ దోనూరు అనన్య రెడ్డి గారికి 875 మార్క్స్ అనేటువంటివి రిటన్ అంటే మెయిన్స్ ఎగ్జామ్స్‌లో రావడం జరిగింది. పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూలో 190 ఓవరాల్‌గా మీరు గమనిస్తే 1065 థర్డ్ ర్యాంకర్. అదేవిధంగా పీకే సిద్ధార్థ్ రాజ్ కుమార్ 874 అనేటువంటిది అంటే ఒక మార్క్ మాత్రమే మెయిన్స్‌లో థర్డ్ ర్యాంకర్ కంటే ఒక మార్క్ తగ్గడం జరిగింది. ఇంటర్వ్యూలో 5 మార్క్స్ తగ్గాయి. సో, ఓవరాల్‌గా 6 మార్క్స్ తగ్గడం జరిగింది. సో, ఫోర్త్ ర్యాంకర్ అనమాట. అండ్ అదేవిధంగా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసి మనకి రుహానీ అనేటువంటి వ్యక్తి. ఆవిడ ఇక్కడ ఆల్రెడీ పిక్చర్స్ కూడా ఇచ్చాను మీకు. 856 అనేటువంటిది మెయిన్స్ మార్క్స్. పర్సనాలిటీ టెస్ట్ 193. ఇక్కడ మెయిన్స్ మార్క్స్ అనేటువంటివి ఇక్కడ మీరు గమనిస్తే పర్సనాలిటీ టెస్ట్ ఫోర్త్ ర్యాంకర్‌కి తగ్గాయి. ఇంటర్వ్యూ తగ్గింది. అయినా సరే మెయిన్స్‌లో మంచి స్కోర్ చేశారు కాబట్టి ఓవరాల్‌గా రెండుటిని కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి మంచి మార్క్స్ ఓవరాల్‌గా వస్తే వారికి టాపర్ లిస్ట్‌లో ఉంటారనమాట. అండ్ అదేవిధంగా 1049 ఇస్ ద ఫిఫ్త్ ర్యాంకర్ 5. అదేవిధంగా సృష్టి దబాస్ 862 మెయిన్స్, 186 ఇంటర్వ్యూ, 1048 సిక్స్త్ ర్యాంకర్. సో, అట్లాగే అన్మోల్ రాథోడ్ 839 మెయిన్స్‌లో 206. అవుట్ ఆఫ్ టాపర్స్‌లో సెవెంత్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూలో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇది మీరు గమనించాలి. ఇంటర్వ్యూలో హైయెస్ట్ మార్క్స్ రావడం జరిగింది. ఇక్కడ మెయిన్స్‌కి మీరు టాపర్ 1కి అదేవిధంగా సెవెంత్ ర్యాంకర్‌గా కంపేర్ చేస్తే 60 మార్కులు మెయిన్స్ డిఫరెన్స్ ఉంది. 60 మార్కుల డిఫరెన్స్ ఉంది. అయినా సరే ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చాయి? హైయెస్ట్ మార్క్స్ ఇంటర్వ్యూలో ఇప్పటికీ మీరు గమనిస్తే. సో, ఓవరాల్‌గా మెయిన్స్‌లో అద్భుతంగా పర్ఫామ్ చేయాలి.
అండ్ ఇంటర్వ్యూలో ఇంకా అద్భుతంగా పర్ఫామ్ చేస్తే టాప్ 10 ర్యాంకులో మీరే ఉంటారు. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే మనము 50% ఆఫ్ ద పర్ఫెక్షన్ వచ్చినట్టయితే వీ విల్ బి ద టాప్ 10లో ఉంటామండి. 50% సబ్జెక్ట్ వస్తే టాప్ 10లో ఉంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ప్రెజెంటేషన్ రావాలి కూడా. అండ్ ఆశీష్ కుమార్ వచ్చేసి మనకి 866, 179 ఇంటర్వ్యూ, 1045 ఇద్దరికి టోటల్ సేమ్ వచ్చాయి. ఇద్దరికి టోటల్ సేమ్ రావడం జరిగింది. బట్ ర్యాంక్ 8 ఇక్కడ ఇవ్వడం జరిగింది. ర్యాంక్ 8. అదేవిధంగా నౌషీన్ వచ్చేసి మనకి 863, 182 వచ్చేసి ఇంటర్వ్యూ, 1045 ఇక్కడ చూడండి. 1045 మార్క్స్ అనేటువంటిది సాధారణంగా ముగ్గురికి ఒకే మార్కులు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సాధారణంగా ఒకే మార్కులు వచ్చినప్పుడు ఏంటి అంటే ఏజ్ వైజ్గా చూసి ర్యాంక్ అనేటువంటిది వారికి ఇవ్వడం జరుగుతుంది. లేదా ఇక్కడ ఇది చూస్తుంటే ఏజ్ వైజ్గా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికేమో ఇంటర్వ్యూలో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఒకరికేమో మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో మేబీ ఇది నా అంచనా ప్రకారం ఏజ్ పరంగా కూడా ఈ ముగ్గురికి కూడా ఒకే మార్క్స్ రావడం వల్ల ఏజ్ పరంగా కూడా ర్యాంక్ డిసైడ్ చేసి ఉండొచ్చు అని నా అభిప్రాయం. సో చూడాలి ఎట్లా ఇచ్చారనేది కూడా. అండ్ 10th ర్యాంక్ వచ్చేసి ఐశ్వర్యం ప్రజాపతి 890. ఇక్కడ మీరు గమనించండి, టాపర్ 1, టాపర్ 2, ర్యాంకర్ 1, ర్యాంకర్ 2 అండ్ ర్యాంకర్ 10కి 890 వచ్చాయి. 890 మెయిన్స్లో వచ్చాయి. కానీ ఇక్కడ అసలు యాక్చువల్గా ఈ పర్సన్ ఇంకా టాప్ 5లో ఉండాల్సినటువంటి లాస్ట్ పర్సన్ ఐశ్వర్యం ప్రజాపతి బికాజ్ ఆఫ్ ఇంటర్వ్యూలో మార్క్స్ బాగా తగ్గిపోవడం వల్ల కేవలం టాప్ 10లో ఉన్నారు. కేవలం కాదండి, అందరికీ బిలో 50, బిలో 100 ర్యాంక్స్ అందరికీ కూడా ఐఏఎస్ వస్తుంది డెఫినెట్లీ అటు ఇటుగా. అండ్ టాప్ 10లో ఉన్న వాళ్ళకి ఐఏఎస్ పక్కా గ్యారంటీ. సో ఇక్కడ ఎందుకు ర్యాంకర్ 10కి 154 ఇంటర్వ్యూలో రావడం వల్ల 10th ర్యాంక్కి వెళ్ళిపోయిందనమాట. నార్మల్గా మీరు గమనిస్తే మెయిన్స్ మార్క్స్ అనేటువంటివి ర్యాంకర్ 1, ర్యాంకర్ 2, ర్యాంకర్ 10కి ముగ్గురికి కూడా ఇంచుమించు సమానంగానే ఉన్నాయి. 890 ప్లస్ ఉన్నాయి, 890 అండ్ 890 అబవ్ ఉన్నాయి. కానీ ఇంటర్వ్యూలో 50 మార్కులు తగ్గిపోయాయి. సో దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ యొక్క ర్యాంకింగ్ డిసైడ్స్లో. సో ర్యాంకింగ్ డిసైడ్ చేయడానికి పర్సనాలిటీ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఓవరాల్గా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ పెర్ఫామ్ వెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా మీ పేరు లిస్ట్లో ఉంటుంది. ఇఫ్ యూ పెర్ఫామ్ వెల్ ఇన్ ఇంటర్వ్యూ మీరు టాప్ 100లో, టాప్ 20లో ఉంటారు ర్యాంక్స్ అనమాట. సో ఇంటర్వ్యూలో అద్భుతంగా మార్కులు వస్తే బిలో 100 ర్యాంక్స్, మెయిన్స్లో అద్భుతంగా మార్కులు వచ్చి ఇంటర్వ్యూ కొంచెం అటు ఇటైనా ఖచ్చితంగా మీ పేరు ర్యాంక్ లిస్ట్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ రాదర్ దెన్ పర్ఫెక్ట్గా అంతా 100% సిలబస్ అనేది మనకు రావడం కంటే వచ్చిన 50% అనేది మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ 55% ఆఫ్ నాలెడ్జ్ ఇక్కడ వర్కౌట్ అయిందనే చెప్పాలి కదా. 2025 మార్క్స్కి కేవలం 1100 మార్కులు వస్తేనే ఫస్ట్ ర్యాంక్ అంటే దాని మీనింగ్ ఏంటి? యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అనేది మీ నుంచి యావరేజ్ సబ్జెక్టే ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాకపోతే దాని ప్రజెంటేషన్ అనేది అద్భుతంగా చేయగలగాలి. సో ఇది ఈ ఇయర్ 2023 టాపర్స్కి సంబంధించినటువంటి మార్క్స్ డీటెయిల్స్, లిస్ట్ ఆఫ్ రికమెండెడ్ క్యాండిడేట్స్ టాప్ 10 ఇవి ఒకసారి మీరు చూసి మీ యొక్క అభిప్రాయం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే యూపీఎస్సీ ఈ ఇయర్ అటెంప్ట్ ఇస్తున్నారో సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.